నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఈరోజు మనం గమనిస్తే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అధిక శాతం మంది మానసికంగా కృంగిపోతున్నారు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా సైకాలజిస్టులు సంప్రదించడం, వారితో ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం. ఒక క్షణం మనం ఆలోచిద్దాం. మనం కనుక కొంతకాలం వెనక్కి వెళితే మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. అత్తమామలు, తల్లిదండ్రులు, మేనమామలు, అలానే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు వీళ్ళందరూ ఉండేవారు. ఏదైనా ఒక కష్టం కలిగితే, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏదైనా కష్టం కలిగితే వెంటనే వాళ్ళు మనకు ధైర్యాన్ని ఇచ్చేవారు, మానసికంగా మనల్ని దృఢంగా తీర్చిదిద్దేవారు. ఏదైనా కష్టం వస్తే సపోర్ట్ చేస్తూ మనల్ని ముందుకు నడిపించేవారు. దీని నుంచి వెంటనే మనం బయటపడేవాళ్ళం. ఇలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మన కుటుంబ వ్యవస్థ మొత్తం పూర్తిగా పతనమైంది. ఏ రోజునైతే కుటుంబ వ్యవస్థ పూర్తిగా పతనమైందో ఈ రోజున మనకు ధైర్యం చెప్పేవారు లేరు, కష్టం వస్తే ఆదుకునేవారు లేరు, అండగా నిలబడేవారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానసికంగా కుంగిపోవడానికి మూల కారణం ఏంటంటే ఒంటరితనాన్ని ఫేస్ చేయడం కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు ఎవరు చెప్పుకోవడానికి అవకాశం లేకపోవడం కావచ్చు, వాళ్ళు గైడ్ చేసేటువంటి మనుషులు లేకపోవడం కావచ్చు. ఇలా అనేక కారణాలు రీత్యా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మనం గనక మన కుటుంబ వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటే మాత్రం ఇంకా రానున్న కాలంలో మరింత ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం. అయితే మన కుటుంబంలో ఎవరైనా సరే స్వార్థపూరితంగా ఉండేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చెడు బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని దూరం పెడదాం. వాళ్ళని దూరం పెట్టి అంతవరకు వాళ్ళని చూద్దాం తప్ప కానీ పూర్తిగా కుటుంబ వ్యవస్థను అంతా కూడా ఎప్పుడు కూడా నాశనం చేసుకోవడం కానీ, వాటిని దూరం చేసుకోవడం కానీ ఎంత మాత్రం మంచిది కాదు. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటే ఇలాంటి సమస్యలు ఏవి కూడా రాకుండా మనకు మరింత ధైర్యం కలుగుతుంది. ఏదైనా కష్టం వస్తే వెంటనే ఎవరో ఒకరు మనల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తారు. ధన్యవాదాలు. జై హింద్.